ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి డ్రైవర్ బాబు నువ్వా? మరి నువ్వెవరు అనుకున్నావు? ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా? అవునా? ఏమైంది? నువ్వు ఆ చిన్న బాబు గదిలోకి వెళ్ళొద్దన్నావు కదా. అవును, వెళ్ళొద్దన్నాను. కొంప తీసి వెళ్ళావా ఏంటి? అవును బాబు, నువ్వు చెప్పింది మర్చిపోయి క్లీన్ చేయడానికి ఆ రూమ్ లోకి వెళ్ళాను. వెళ్తే రూమ్ లో చిన్నబాబు ఉన్నాడా ఏంటి? ఉన్నాడు బాబు. అప్పుడే స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చారు. అంతా అంతా నువ్వు చెప్పినట్టే ప్రవర్తించారు. నేను చెప్తూనే ఉన్నాను కదా ఆ గదిలోకి వెళ్ళొద్దు అని. అసలు అలా ఎలా వెళ్ళావు? మర్చిపోయాను బాబు. తీరా గదిలోకి వెళ్ళాక గుర్తొచ్చింది. బయటకు వచ్చేద్దాం అనుకున్నాను, కానీ వాడు బయటకు వచ్చేశాడు. మీదకొచ్చాడు, భుజాల మీద చేస్తున్నాడు. బయటకు వెళ్దాం అంటాడు, నిన్ను ఎలా మిస్ అయ్యాను అంటాడు. నీతో మాట్లాడాలి అన్నాడు. అమ్మో 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 అమ్మో, నేను ఇంకాసేపు అక్కడే ఉంటేనా అమ్మా నా గుండె ఆగిపోయేది తెలుసా. అందుకే నేను చెప్పాను, చిన్నబాబు గదిలోకి వెళ్ళొద్దు, వాడు చాలా ప్రమాదం అని. పోయి వాడి కంట్లోనే పడ్డావా? ఇక మాత్రం వదిలిపెట్టండి నిన్ను. తప్పించుకున్నాను కదా, ఇంకేం చేస్తాడులే. కనిపించావు కదా వాడి కంట్లో. ఇంత అందమైన అమ్మాయి పడిన తర్వాత వాడు ఊరుకుంటాడా? నువ్వు అలా అనకు డ్రైవర్ బాబు, నాకు చాలా భయం వేస్తుంది. నాకు వాడి గురించి తెలుసు చామ్, అందుకే చెప్తున్నాను. ఇప్పటి వరకంటే నిన్ను చూడలేదు కాబట్టి నువ్వు సేఫ్. చూసేశాడు కదా, నిన్ను వదిలిపెడతాడా? వాడు ఏదో విధంగా నిన్ను లొంగ తీసుకోవాలని చూస్తాడు. లొంగ తీసుకోవడం అంటే? లొంగ తీసుకోవడం అంటే మాట్లాడడం అన్నమాట. ఒంటరిగా దొరకబుచ్చుకొని మాట్లాడడం. ఇంకోసారి నేను ఆయన కనిపిస్తానే కదా, ఇంకెప్పుడు కనీసం ఆయన గది పక్కన కూడా పోను. నువ్వు పోవు సరే, వాడు కానీ నీ అవుట్ హౌస్ వైపు వస్తాడేమో చూసుకో. నాకు తెలిసి ఇప్పటి వరకు వాడి కంట్లో పడ్డ ఏ అమ్మాయిని వదిలిపెట్టలేదు. ఏదో ఒక విధంగా మాయ చేస్తాడు, మాటలు చెప్తాడు. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేస్తాడు. ముందు ముందు నువ్వెన్ని కష్టాలు పడాలో వాడితో. అసలే నేను భయంతో చచ్చిపోతుంటే నువ్వేంటే ఇంకా భయపెడతావు. సరేలే, పరిస్థితి అంత దూరం వస్తే నేనున్నాను కదా కాపాడడానికి. నేను చూసుకుంటాలే. అవును, చిన్నబాబు గదిలో చిన్నబాబు ఫోటో ఉంటుంది కదా, అదేమైనా చూసావా? ఫోటో? ఫోటో నేను ఫోటో చూడలేదు. ఛా, చూడకు. నువ్వు మనిషిని చూడలేదు కాబట్టి పెద్ద ప్రమాదం తప్పినట్టే.
చూసుంటే చాలా ఇబ్బంది పడేదానివి. ఆ, అర్థమైంది డ్రైవర్ బాబు. మళ్ళీ నేను ఆ వైపుకే వెళ్ళను. నా జాగ్రత్తలో నేను ఉంటాను. హ్మ్. వావ్, చాలా బాగుంది సార్. దిస్ ఇస్ మై బెస్ట్ గిఫ్ట్. బికాస్ మీరు నాకు ఇచ్చారు కాబట్టి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరిచ్చిన ఈ గిఫ్ట్ని మీ చేతులతో మీరు నాకు పెడితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. యా ష్యూర్. పాణిగ్రహణం అయిపోయినట్టే. ఏంట్రా అమూల్ బేబీలంటే అరుణ్ గాడు ఎవరో ఫిగర్తో వచ్చి కేక్ కట్ చేయించి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తున్నాడు, గిఫ్ట్లు కూడా ఇచ్చేస్తున్నాడు. బర్త్డే పాప బాగుందిరా. పదరా మన స్టైల్లో విషయం చెప్దాం. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. హలో అరుణ్, నువ్వు పప్పు కూడా వస్తావా? ఇలాంటి ఫిగర్తో తీసుకొట్టాలి కానీ ఈ కేక్ కట్ చేయించడం ఏంటి బ్రో? బర్త్డే ఫిగర్ చాలా బాగుంది. మందేయకుండానే మత్తెక్కించే ఫిగర్. స్కాచ్ బాటిల్ లాంటి నాజూకైన నడుము, టచింగ్ ఇచ్చిన చెర్రీ ఫ్రూట్ లాంటి పెదాలు, కవ్వించే కళ్ళు. హే, మైండ్ యువర్ వర్డ్స్. అసలు ఎవర్రా నువ్వు? హే, గుర్తుపట్టలేదా? ది గ్రేట్ జాహ్నవి సన్ని. హే, వెళ్ళి నీ పని చూసుకో. అవుట్. వాట్ బేబీ, బ్రో కోపడుతుంటే తప్పని చెప్పవే. ఏంటి, కేక్ తనకేనా, నాకు లేదా? కమోన్ రా మామ, కమోన్. పెట్టు బేబీ. కమాన్ బేబీ, వై యు లేట్? హే, 10 బకెట్ల బీర్లు చెప్పండ్రా. బేబీ బర్త్డే రోజు బీర్ బాత్ చేద్దాం. నువ్వు తినిపించు బేబీ. హే, మేనేజర్, మేనేజర్. ఎవ్వడు రాడు, నువ్వు తినిపించు బేబీ. నెక్స్ట్ నీ బర్త్డే పార్టీ నేనిస్తా. పెట్టు బేబీ, కమాన్ బేబీ. హే, నన్ను టచ్ చేస్తావట్రా? నన్ను టచ్ చేస్తావా? నన్ను టచ్ చేస్తావా? నన్ను టచ్ చేస్తావా? నన్ను టచ్ చేస్తావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.